వీబీజీ రామ్జీ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని ఎంపీడీఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. పిఏపల్లి మండలం ఎంపీడీఓ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కంబాల్పల్లి ఆనంద్ పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీజీ రామ్జీ బిల్లు చట్టాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరుతూ ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ పిలుపులో భాగంగానే మండల ఆఫీస్ ముందు ధర్నా జరుగుతుంది. పేద ప్రజలకు వ్యతిరేకంగా ఉపాధి దొరకొద్దని కుట్రతో కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని విమర్శించారు. నేడు 60%, కేంద్రం 40% రాష్ట్రంగా కేటాయించాలని చట్టం చేయడం అన్యాయమన్నారు. ఇప్పటికే రాష్ట్రాల్లో ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితుల్లో డబ్బులు కేటాయించకుండా ఉంటే కేంద్రం నుంచి పైసా కూడా రాదని, దానివల్ల నిరుపేదలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని అన్నారు. ముఖ్యంగా దళితులు, గిరిజనులు, పేదలు ఉపాధి హామీ చట్టాన్ని ఉపయోగించుకుంటున్నారని, వారి పొట్టకొట్టడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా కనబడుతుందని విమర్శించారు. అదే జరిగితే సామాన్య ప్రజలు, రైతులు, పేద వర్గాలకు అన్యాయం జరుగుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజాభిప్రాయాన్ని గౌరవించి వీబీజీ రామ్జీ చట్టాన్ని ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ సాధన కోసం రాబోయే కాలంలో పెద్ద ఎత్తున వీబీజీ రామ్జీ రద్దయించే వరకు ఉద్యమాలు చేపట్టినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్ష కార్యదర్శులు 3వ చంద్రు నాయక్, కావలి కృష్ణయ్య, సంఘం నాయకులు లక్ష్మయ్య, తేవయ్య, మెట్లు బొమ్మ, ఎంకన్న, గుండాల మల్లయ్య, జాజాల రామలింగం, సిహి సత్యనారాయణ, విజయ్ భగవాన్ తదితరులు పాల్గొన్నారు. వేతనాలు పెండింగ్ వేతనం ఇవ్వాలి, లేకపోతే కోట్లాది రూపాయల సంబంధించి పనిచేసిన మొత్తం ఈ కొత్త చట్టం వచ్చిన తర్వాత కోట్లాది రూపాయలు దీనికి సంబంధించి ఇవ్వాలి. పెరుగుతున్న ధరల కట్టుకోవడానికి సంబంధించిన దాంట్లో 800 రూపాయలు ఇవ్వాలని చెప్పి అవసరమైతే ముఖ్యమంత్రి అంటే వాళ్ళకి అవసరమైతే ఆ చట్టం తీసేసి మనం రాష్ట్ర వ్యాప్తంగా ఒక స్కీమ్ ఏర్పాటు చేయాలని చెప్పి వస్తూ ఉంటున్నాం. ఏదేమైనా మన ఉపాధి కూలి సంబంధించిన దాంట్లో మనమందరం కలిసి గట్టిగా పనిచేయకపోతే, వ్యతిరేకించకపోతే రాబోయే కాలం సంబంధించిన దాంట్లో పల్లెటి సమయంలో వలసలు పోయే కార్యక్రమం పెట్టుకుంటాము. అది మనం నిరడమ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఇంకక్కడ ఏదైనా ఏ ప్రాంతానికి సంబంధించిందన్నా మనం ఇబ్బందులు పోయి అనేక ప్రమాదాలకు గురై చనిపోయే పరిస్థితి వస్తుంది. ఎగ్జాంపుల్ వద్దిపేట సంబంధించిన దాంట్లో 2021 సంబంధించిన దాంట్లో 9 మంది చనిపోతుంది. ఎక్కడ పోతే మన కుర్చాలకు సంబంధించింది 10 సంథింగ్ గీయబోతాలకే అది కాలకట్లో పడిపోతాలకే వాళ్ళకి ఎక్స్గ్రేషన్ లేని పరిస్థితి వస్తుంది. మన సంఘం వైపు నుంచి పెద్ద ఎత్తున కలెక్టర్ గారితో లొల్లి చేయగానే 2 లక్షలు ఇచ్చడం జరిగింది. అంటే మనకు రక్షణ లేకుండా పోతుంది. ఈ దేశానికి సంబంధించిన వాళ్ళు అంటే అలాగే ప్రతి దాంట్లో ఉపాధి కూలి రైతు సంబంధించిన దాంట్లో భాగస్వామ్యం ఉంటుంది. నాటేసే కాడు మొదలు పెడతాలే కోతలు కోసేదాకా, ఎరువులు వేసేదాకా అన్ని మనం భాగస్వామ్యం. మనం పండించిన పంట గిట్ట మనం తింటలేము. దేశంలో అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ తింటున్నారు. అట్టోటికి సంబంధించిన దాంట్లో మనకు కూలి ఇచ్చే దాంట్లో కాబట్టి ఇంకోటి కొంతమంది రైతులకు సంబంధించిన దాంట్లో రైతులు వ్యవసాయం చేసి దివాలా తీస్తున్నారని చెప్పని అంటా ఉంటారు. దివాలా తీసే ముచ్చటేది పెరుగుతున్న ధరల కనుక ఎరువుల ధర పెరిగింది, పెట్రోల్ ధర పెరిగింది, డీజిల్ ధర పెరిగింది. ఆ పెట్టుబడికి సంబంధించిందో యంత్రాలు వచ్చిన తర్వాత యంత్రాలు చేస్తున్న తర్వాత వాళ్ళకు పెట్టుబడి పెరుగుతుంది. పెరుగుతున్న ధరల కన్నా మద్దతు ధర ఇవ్వాల్సిన అవసరం. ఇది కూలోళ్ళ వైపు నుంచే కాదు, కూలోళ్ళ వల్లనే వ్యవసాయం బంధ వైపు నుంచి చెప్పని ప్రబల పడతా ఉన్నారు. అది రాంగ్ పొజిషన్. ఇక్కడ అలాగే ప్రభుత్వ విధానం వల్ల పెరుగుతున్న ధరలకు అనుకూలంగా రైతులకు గిట్టుబాటు ధరలు వస్తలేదు కాబట్టి వారికి మద్దతు ధర ఇచ్చే విషయంలో రైతులు ఇవాళ వీడియో సంబంధించిన దాంట్లో ఎంత రేటు డిఏపి 22 అమ్ముతా ఉన్నాం. 22 అంతా ఇంకా రాబోయే వర్గాలకి 23 వస్తూ ఉంటుంది. ఇది ఓల్పేసి కేంద్ర ప్రభుత్వం సంబంధించినది, ఎరువులకు సంబంధించిన వాడు పెరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా పెట్టుబడులు పెరుగుతూ ఉంటాయి. అది తగ్గించుకుంటూ రాయితీలు ఇచ్చుకుంటూ వస్తే ఆ రైతు అనేది మనం ముందుకు పోతానికి అవకాశం ఉంటుంది. ఈ ఉపాధికి దానికి సంబంధం లేని విషయం. ఎందుకంటే అలాగే రైతులకు సంబంధించి 2 ఎకరాలు ఉండదు, 3 ఎకరాలు ఉండదు, అందరూ పనికొస్తుంది. దీనికి దానికి సంబంధం. కొంతమంది భ్రమలో పెట్టి దీనివల్ల నష్టపోతారని చెప్పి కొంతమంది వ్యవసాయం చేయకుండానే రైతు పనికి సంబంధించి దోపిడీ చేస్తారు. అందుకని మనం ఉపాధి సంబంధించిన దాంట్లో కూలీలు, రైతులు మొత్తం బాగా చేసి సంపాదిస్తున్నారు. ఎవరైనా మనం పత్తి కొనాలంటే అలాగే పత్తి మనం ఒక్క తీసుకుంటలేదు, బట్ట తీసుకుంటే దేశవ్యాప్తం సంబంధించింది. ఒక కరువు కాలం సంబంధించిన దాంట్లో 2021 కరువు కాలం సంబంధించి హైదరాబాద్ నుంచి చాలా మంది పనికి వచ్చింది. ఎందుకు పని పెట్టిందని చెప్పి కొనుగోలు శక్తి అంటే ఒక పని కనిపిస్తే బయటకు మనం వస్తు కొనుక్కోవాలంటే ఒక ఫ్యాక్టరీ ఉంటుంది. ఆ ఫ్యాక్టరీ సంబంధించినది ఒక బట్ట అయినా, ఒక బియ్యం అయినా ఏదైనా కొనాలంటే అలాగే ఈ కొనుగోలు శక్తి ఉన్నోడు అడుగు కొంటేనే ఆ ఫ్యాక్టరీ ఉంటుంది. ఆ ఫ్యాక్టరీ ఉన్న 1000 మందిని బతికించుకోవడానికే ఆ కరువు పని తీసుకొచ్చిన పని. అందుకే కొనుగోలు శక్తి వచ్చిన తర్వాతనే మార్కెట్లో అందరూ బతకడానికి అవకాశం ఉంటుంది. అందుకనే ఏంటంటే దేశవ్యాప్తానికి సంబంధించిన ఈ రోజు కార్యక్రమం ఏంటంటే దేశవ్యాప్తంగా ఉపాధి కూలి సంబంధించిన వాళ్ళకి సంబంధించింది
మార్చడమే కొనసాగించాలి. 2 పూటల విధానం ఏదైతే ఉందో ఆ పూటలు తీసేయాలని చెప్పనేది, రోజు కూలి 800 రూపాయలు ఇవ్వాలని చెప్పండి. ఆ పాలనలో గడ్డపాలకు సంబంధించినది ఇతర అనేకమైన వస్తువులు దాంట్లో అవన్నీ వనరులు సమకూర్చాలని చెప్పనేది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇలా ఈ కార్యక్రమం తీసుకుంది. అందులో భాగంగానే ఈరోజు మన పిఏపల్లి మండలం సంబంధించిన దాంట్లో మన ఉన్నకాడికి మన రైతులకు సంబంధించి కాదు కూరలు కాబట్టి ఉపాధికి సంబంధించిన దాంట్లో అనేది ఎన్నైనా మాట్లాడగలుగుతారు. ఇటువంటి కార్యక్రమాలకు వచ్చినప్పుడు రక్షించుకోవడానికి మన పని ఓట్లు ఉన్నప్పుడు సంబంధించి ఇష్టం నుండి ఓట్లు వేసుకోవచ్చు, వాడు ఏం కర్రీ చేయొచ్చు. ఇక్కడ ఓట్లు వేసిన వాడు ఇలా 1000-2000 ఇస్తాలకే రోజుకు 7 పైసలు 5 పైసలు ఎంత తీసుకుంటాం. 360 రోజులు సంబంధించి 5 సంవత్సరాల కాలంలో కేవలం 7 రూపాయల కొరకు మనం అమ్మడపోతే ఇలా 2,60,000 జీతం తీసుకుంటూ ఇంకా అదనంగా అలవేసి వస్తుంది. వానికి వేతనం ఉంటుంది, మనకి వేతనం లేని పరిస్థితి వస్తుంది. అందుకని మన హక్కుల కొరకు మనం అందరం కొట్లాడాల్సిన అవసరం ఉంది. రాబోయే కాలం సంబంధించిన దాంట్లో దీన్ని రక్షించుకోవడానికి మనం ఐక్యంగా ఉండాలని చెప్పని కోరుకుంటూ ఇచ్చిన ఈ అవకాశానికి ఉపాధి కూలికి మేట్లకు మన రైతు సంఘ నాయకులకు అందరికీ మరోసారి ధన్యవాదాలు.